మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న ఆకృత్యాలకు అడ్డుకట్ట వేసేదెవరు? చట్టాలు కేవలం కాగితాలకే పరిమితమా? అవును, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి మహిళలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, దారుణ హత్యలు పరాకాష్ఠకు చేరాయని, పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరికి భద్రత లేకుండా పోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది నాంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం సెంటర్. ఇక్కడ ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా వినతి పత్రం అందజేసి అధికారంలో ఉన్న పాలకులు కళ్ళు తెరవాలంటూ వైఎస్ఆర్సీపీ నేతలు గలమెత్తారు. ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, స్టేట్ మహిళా విభాగం జనరల్ సెక్రటరీ శశికళారెడ్డి, అసెంబ్లీ పరిశీలకుడు సూర్యనారాయణ రెడ్డి, జిల్లా జోనల్ మహిళా ఇన్ఛార్జి గాజుల శ్వేతారెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు సుజాతమ్మతో పాటు భారీగా తరలివచ్చిన మహిళా నేతలు నేడు పెద్ద ఎత్తున నిరసన గలం విప్పారు. ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మహిళా నేతలు మాట్లాడుతూ, ఇటీవల గుంటూరులో ఏం జరిగింది, బద్వేలులో ఏం జరిగింది, కన్నతల్లి లాంటి ఆడపడుచులను దిగంబరంగా చేసి రోడ్డుపై అవమానించిన ఘటనలు చూస్తుంటే ఇది నాగరికత సమాజమేనా అని గుండె తడుక్కుపోతుందని, సభ్య సమాజం తలదించుకునేలా దారుణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ హృదయ విదారక సంఘటనలు మన రాష్ట్ర ప్రతిష్టకే మాయని మత్సగా మారాయని తీవ్రంగా విమర్శించారు. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే, ఈ అఘాయిత్యాలకు ఒడిగడుతున్న నిందితుల వెనుక అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వస్తుంటే ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎక్కడుంది? రాజకీయ ఒత్తిళ్లతో కేసులు నమోదు చేయడంలో జాప్యం చేస్తున్నారు, విచారణలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అధికార బలంతో నేరస్తులను కాపాడుతుంటే బాధితులకు న్యాయం ఎలా జరుగుతుంది? చట్టం ముందు అందరూ సమానమే అనే నమ్మకాన్ని ప్రజల్లో నిలబెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. రాజకీయం వేరు, ఇంట్లో ఉండే ఆడపిల్లల భద్రత వేరు. పక్షపాతం లేకుండా అధికార బల పరీక్షలు పక్కన పెట్టి నేరస్తులను కఠినంగా శిక్షించకపోతే కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని వైకాపా నేతలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందో లేక ఈ అఘాయిత్యాలను నిర్లక్ష్యం చేస్తూ పోతుందో చూడాలి. ఈ కార్యక్రమంలో నంద్యాల అసెంబ్లీ అధ్యక్షురాలు హుసేనమ్మ, రాష్ట్ర మాజీ దృశ్యకళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, మాజీ వైస్ ఎంపీపీ పార్వతమ్మ, బనగానపల్లె అసెంబ్లీ అధ్యక్షురాలు షాజహాన్, మాజీ కౌన్సిలర్స్ కన్నమ్మ, సవిత్రమ్మ, నంద్యాల ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, జిల్లా క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కారు రవికుమార్, వైసీపీ నాయకుడు సాయిరాం రెడ్డి, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు టివి రమణ, స్టేట్ సెక్రటరీ మధుబాబు, స్టేట్ మైనార్టీ సెల్ సెక్రటరీ ఇక్బాల్, స్టేట్ బీసీ సెల్ సెక్రటరీ నాగేంద్ర, స్టేట్ జనరల్ సెక్రటరీ యూనిస్ బాషా, నంద్యాల జిల్లా వైసీపీ సెక్రటరీ దేవనగర్ బాషా, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సుమంత్ రెడ్డి, వైసీపీ జిల్లా యూత్ వింగ్ సెక్రటరీ గగ్గుటూరు చంద్రశేఖర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మేష చంద్రశేఖర్ మరియు మహిళలు, జిల్లా వైసీపీ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ రకంగా అరాచకాల పాలు చేస్తా ఉండడానికి ఓ కొల్లలమైన ఉదాహరణలు ఉన్నాయి. మహిళలను కూడా ఇడిసబెట్టకుండా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఇడిసబెట్టకుండా 26వ రావడం అనేది ఈరోజు అన్ని పేపర్లు ప్రముఖంగా ప్రచురించాయి. సిగ్గుతో తల ఉంచుకోవాలి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. పోలీస్ వ్యవస్థ, ఒక హోమ్ మినిస్టర్, మహిళా హోమ్ మినిస్టర్ ఉండి కూడా ఆ మహిళా మంత్రిని, ఆ హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారిని మనం ఏ రకంగా మాట్లాడాలో మాకైతే అర్థం కావట్లేదు. గుంటూరులో ఏ రకంగా వివస్త్రం చేసి దాడి చేయడం అనేది, ఒక చిన్న ట్యాప్ కుళాయి పంచాయతీకి ఏ రకంగా చేసి దాడి చేయడం అనేది, బద్వేల్లో మొన్నటికి మొన్న ఏ రకంగా ఒక వృద్ధ వయసులో ఉండే పెద్దావిడను, ఒక సోదరిని ఏ రకంగా తీసుకొని వచ్చేసి కడప ఎమ్మెల్యే, మళ్ళా స్త్రీ ఎమ్మెల్యే, వాళ్ళ మనుషులు తీసుకొని వచ్చేసి దొబ్బి చెప్పాలంటే బాధ అవుతా ఉంది. ఓ రైగచ్చించి ఆ రకంగా అమానుషంగా ప్రవర్తన చేయడము ఎంతవరకు సమంజసం? స్త్రీ ఎక్కడ విలువతో ఉంటుందో ఆ రాష్ట్రం, ఆ దేశం, ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి వ్యక్తి నమ్ముతారు. సోదరీమణులకు ఎంతో విలువ ఇచ్చిన రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రానికి పేరు.
ఆంధ్ర రాష్ట్రాన్ని అన్నపూర్ణమ్మ అని అంటారు కానీ ఇంకో దాంతో మనము ఉచ్చరించాం. ఇటువంటి చోట స్త్రీలకు ఎన్ని ఆకృత్యాలు జరుగుతూ ఉన్నాయి, ఏ రకంగా చేస్తా ఉన్నారు. చాలా బాధగా ఉంది మాట్లాడాలంటే. ఒక్కటి కాదు, రెండు కాదు, ఎన్ని చివరికి ఎమ్మెల్యేలు స్థానంలో ఉండే వ్యక్తులు కూడా ఆడవాళ్ల మీద ఆకృత్యాలు చేయడం అనేది మనం చూస్తా ఉన్నాం. పూనా రవికుమార్ గారు శ్రీకాకుళం ఒక ఏపీజీబీ ఎంప్లాయీ మీద ఏ రకంగా మాట్లాడారు, ఆమె సూసైడ్ చేసుకుంటానని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం. ఆ ఎమ్మెల్యే మీద, ఆ తెలుగుదేశం ఎమ్మెల్యే కూనా రవికుమార్ గారి మీద ఏమన్నా మీరు చర్యలు తీసుకున్నారా? లేదు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మనమందరము చూసాం. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని ఎన్నిసార్లు అమానుషంగా చేసి పెళ్లి చేసుకుంటాను, నెంబర్ ఆఫ్ టైమ్స్ రేప్ చేస్తానని చెప్తే ఎన్నో వీడియోస్ మనం చూస్తా పోయినాం. అతని మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు? ఆయన మళ్ళీ ప్రభుత్వ విప్పుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? ఆయన్ను ఒక ఎంక్వైరీ కమిటీ అని చెప్పడము, చేయడము, ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకున్నారా? లేదు. ఏ రకంగా మీరు నసీర్ అహ్మద్ గారు గుంటూరులో ఆయన వీడియో మనం చూస్తా పోయినాం. ఏ రకంగా ఒక ముస్లిం లేడీని అపహాస్యంగా వీడియోలో ఏ రకంగా మాట్లాడడం మనం చూసాం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మహిళల మీద దౌర్జన్యాలు, ఆకృత్యాలు ఒక పెద్ద స్థాయిలో ఉండే వ్యక్తుల దగ్గర నుంచి చిన్న స్థాయి ఉండే వ్యక్తులు కూడా ఈ రకంగా చేస్తూ పోతున్నారు తప్ప వాళ్లకు రక్షణ కవచంగా ఈ రెడ్ బుక్ నిలబడతాం తప్ప న్యాయంగా బాధిత కుటుంబాలకు ఎప్పుడే గాని వాళ్ళు మంచి చేసిన పాపన పోవడమే లేదు. మైనర్ బాలికలను రేప్ చేయడం. ఇక్కడే వసంతి అనే అమ్మాయి ముచ్చుమరి దగ్గర 2 సంవత్సరాలు అయింది అనుకుంటారు. ఈ రోజు వరకు ఆ అమ్మాయి ఆచూకీ లేదు. ఎక్కడ ఉందో, బతికిందా, చనిపోయిందా లేదు. ఎన్డీఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వచ్చి కాలువలో పడేశారని చెప్పేసి వెతకడం తప్ప ఆ డెడ్ బాడీ కానీ వివరాలు కానీ ఏమీ లేదు. ఏ రకంగా తయారైతా ఉన్నారు. ఒక మహిళా మంత్రి ఉండి, హోంమంత్రిగా ఉండి ఈ రకంగా ఇన్ని అమానుష కృత్యాలు చేసుకుంటా పోతే మహిళల మీద కూడా ఏ రకంగా ఉన్నాయి. మేమైతే బాధిత ప్రతి కుటుంబానికి మేము దగ్గరగా ఉంటాం. మేమైతే ఈ మహిళలతో కానీ ఎవరితో కానీ మా అక్క చెల్లెమ్మలతో మేము ఎప్పుడు దగ్గరగా ఉంటాము, వాళ్ళ కోసం పోరాడతాము. జగనన్న ఎప్పుడు బాధిత కుటుంబాలతో దగ్గరగా ఉండి వాళ్ళ కోసం పోరాడతామని చెప్తా ఉన్నాను. మా ప్రధానమైన డిమాండ్లు మీ ద్వారా అడుగుతా ఉన్నాము. గుంటూరు సంఘటన నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి రాజీనామా చేయాలి. చంద్రబాబు బాధిత మహిళలకు, వాళ్ళ కుటుంబాలకు అందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలి. పార్టీ సస్పెన్షన్తో సరిపెట్టకుండా నిందితులపై కఠినమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. బాధితురాలు ఫిర్యాదుపై స్పందించడంతో జాప్యం చేసిన, పంచాయతీకి ప్రయత్నించిన పోలీసులపైన కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. పోలీస్ స్టేషన్కి వెళ్లి రాజీ చేసి ఒత్తిడి చేసే టీడీపీ నాయకులపైన కూడా చర్యలు తీసుకోవాలి. కేసులన్నీ ఫాస్ట్ ట్రాక్ కు పంపించి త్వరితగతిన మహిళా మనులకందరికీ, మా సోదరిములందరికీ రక్షణ కల్పించి చట్టపరమైన న్యాయం చేకూర్చే రకంగా చేయాలి. కావలిలో జరిగిన గిరిజన మహిళతో పాటు అధికార పార్టీ నాయకులపైన అన్ని తీవ్రమైన ఫిర్యాదులు న్యాయమూర్తి పర్యవేక్షణలో స్వతంత్ర విచారణకు జరపాలి. ప్రతి పోలీస్ స్టేషన్ లో మహిళా ఫిర్యాదుకు స్వీకరించిన సమయం, ఎఫ్ఐఆర్ సమయం, తీసుకునే చర్యలపై డిజిటల్ గా అందరికీ వచ్చే రకంగా చెప్పాలి. ఈ రకంగా మీరు అన్ని రకాలుగా మహిళలకు పూర్తి రక్షణ ఇవ్వాలి. లేదా మీకు చేత కాదని చెప్పేసి మహిళలకు బహిరంగ క్షమాపణ చేసి హోమ్ మినిస్టర్ గారిని రాజీనామా చేయాలని చెప్పేసి మీ ద్వారా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు అసలు మర్యాదనే లేకుండా అసభ్యకరంగా ఈ ప్రభుత్వం చేయడం జరుగుతుంది. అసలు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, అక్కలు చెల్లెళ్ళు వాళ్ళు వీళ్ళని మాట్లాడుతున్నాడు ఒట్టి మాటలు. ఆయన చేసిన ప్రతి ఒక్కటి ఏ ఒక్కటి కూడా కనీసంగా జరపలేదు. సూపర్ 6 అన్నాడు, అవి నాశనం చేసినాడు. సరే సూపర్ 6 ఇవ్వకపోతే అంటే మహిళల కన్నా వాళ్ళకు భద్రత లేకుండా అసలు గుంటూరులో నడి రోడ్డు మీద అవసరం చేసి ఆమెను చేసిన చూసినక కళ్ళకు నీళ్ళు వస్తాయి. అసలు ఎవరైనా సరే దాన్ని క్షమించే ప్రసక్తే లేదు. అసలు కూటమి ప్రభుత్వానికి పోయేకాలం వచ్చింది. ఇంకా
రేపు లోకల్ బాడీస్ లో ఖచ్చితంగా ఏదో తీసుకుపోయి వేయడం ఖాయం మన వాళ్ళంతా ప్రజలంతా. ఈ రోజు ఉండే పరిస్థితి చూస్తే నెల్లూరులో ఒక గిరిజన మహిళను అసభ్యకరంగా అవి చెప్పడానికి కూడా నోట్లోంచి మాటలు రావడం లేదు. అసలు అట్లా చేయడం జరుగుతుంది. అసలు ఇవన్నీ పోలీసు వ్యవస్థ కూడా ఉండి కూడా లేనట్టుగా నటించడం. పోలీసు వ్యవస్థ ఎందుకో మరి ఈ రోజు చూసే 26వ స్థానానికి వెళ్ళిపోయింది. అది త్రూఅవుట్ ఇండియాలో పోలీసు వ్యవస్థ అంత ఘోరంగా ఉంటే సమాజంలో ఇంకా రౌడీజము, ఈ మహిళల మీద దౌర్జన్యం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే చంద్రబాబు నాయుడు కానీ, జనసేన పవన్ కళ్యాణ్ కానీ, వీళ్ళందరూ బీజేపీ వీళ్ళందరూ బాధ్యత వహించాలా. అసలు నేను ఒకటే అడుగుతున్నా, అనిత హోమ్ మినిస్టర్ మహిళలకే రక్షణ కల్పించలేకపోతే నువ్వు హోమ్ మినిస్టర్కి ఎందుకమ్మా? నాకు అర్థం కాక ఏదో మాట్లాడుతున్నావు, నేను అది చేస్తాను, అక్కడ చేస్తాను, ఇక్కడ చేస్తాను. ఎక్కడ చేస్తాను? మహిళలకు అన్యాయం జరుగుతుంది, ఏం చేస్తున్నావు? కనీసం మినిమం టయానికి ఒక్కోసారి జరగవచ్చు ఎక్కడైనా కానీ, కనీసం కేసులు కట్టించి ఇమ్మీడియట్ గా వాళ్ళని రిమాండ్ పంపించడమన్నా జరగాలి కదా. అవి చేయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళ అండదండలతో వాళ్ళని అడిగి పోలీసులు ఇది చేయాలన్నా వద్దా? వీళ్ళు మన వాళ్ళ కాదా? వీళ్ళు ఎవరు? తెలుగుదేశం పార్టీ, ప్రజారాజ్యమా, మన జనసేననా అని అడిగి వాళ్ళ ప్రకారమే చేయడం జరుగుతుంది. ఇది చాలా తప్పు. ఈ కూటమి ప్రభుత్వానికి పోయే రోజులు వచ్చినాయి కాబట్టి ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇట్లనే జరిగితే క్షమించి వదిలేసే ప్రసక్తే లేదు. మేము రోడ్లు ఎక్కి నేషనల్ హైవేలు కూడా బంధిస్తామని చెప్తూ మహిళలకు ప్రత్యేకంగా ఇట్లాంటి పరిస్థితి కల్పించకూడదని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ముగిస్తుంది. మనం చూస్తూనే ఉన్నాము. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం, రాక్షస రాజ్యం నడుస్తుందని చెప్పవచ్చు. ముఖ్య మహిళల పైన అఘాయిత్యాలు, తీసే విధంగా ప్రతి చోట ఎక్కడో ఒక చోట ప్రతిరోజు ఏదో ఒక విషయం జరుగుతూనే ఉంది. అయింది మహిళలకు రక్షణ కల్పించడానికి మాత్రం కాదు, మహిళలను ఇబ్బంది పెట్టడానికి, వాళ్ళ గౌరవాన్ని తగ్గించడానికి, వాళ్ళ పైన అరాచకాలు పెరిగిపోవడానికి కారణంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వాళ్ళు మహిళలతోనే ఓట్లు వేయించుకొని అదే మహిళలకే ఇబ్బంది పెడుతున్నారు ఈ కూటమి నాయకులు. ఈ కూటమికి సంబంధించిన కార్యకర్తలు అయితే ఏమి, అలాగే సాక్షాత్తు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళే స్వయంగా మహిళల పైన లైంగిక దాడులు చేస్తున్నా, అలాగే వాళ్ళు ప్రోత్సహిస్తున్నా కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ఏమి పట్టడం లేదు. అందుకే వాళ్ళు పాటిస్తున్నది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వాళ్ళే సృష్టించుకొని దాని ప్రకారంగా నడుస్తున్నారు. ఇక్కడ జరుగుతుంది నారావారి రాజకీయం, నారావారి రాజ్యాంగం తప్ప మరేమీ లేదు. ఎందుకంటే నిన్నటికి మొన్న జూలై 15వ తేదీ గుంటూరులో ఒక మహిళను వివస్త్రను చేసి ఆమె పైన ఎంత దాడి చేశారో మనకందరికీ తెలుసు. కానీ జూలై 15వ తేదీ ఈ ఘటన జరిగితే దానికి సంబంధించిన ఆ ఘటనకు కారకుడైనటువంటి టీడీపీ నాయకుడు మల్లెల మూర్తి గారి పైన ఏ విధమైన చర్యలు తీసుకోకుండా ఈ వీడియో వైరల్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తున్నారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, వైరల్ అయ్యే వీడియోల కంటే వీడియోలు బయటకు వచ్చేదాకా వాళ్ళు చర్యలు తీసుకోరా? ఆ బాధిత కుటుంబం ఎప్పుడైతే ముందే ఇది జరిగింది ఈ ఘటన అని చెప్పి, ఆ కుళాయికి సంబంధించిన ఘటన జరిగింది అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ను మూసిపెట్టేసి వాళ్ళు రాజీ, అంటే పోలీసుల సమక్షంలోనే వాళ్ళు రాజీ అవన్నీ జరిపారు తప్ప ఏ విధమైన యాక్షన్ అనేది లేదంటేనే ఈ కూటమి ప్రభుత్వం కేవలం వీడియోలకు మాత్రమే నిద్రలేస్తుంది. వీడియోలు వైరల్ అయితేనే నిద్ర వేస్తుంది. అప్పుడే చంద్రబాబు నాయుడు గారు రంగంలోకి దిగి ఆయన అప్పుడు ట్వీట్ ఇస్తారు. అలాగే బహిరంగ సభల్లో ఆయన చెప్తారు, మేము యాక్షన్ తీసుకున్నాం, సస్పెండ్ చేసినాం ఆ వ్యక్తిని పార్టీ నుంచి అని. ఇక్కడ కావాల్సింది సస్పెన్షన్ కాదు, రాజకీయంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కాదు. ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి. ఆ బాధిత మహిళ ఏ మహిళ అయితే గౌరవం కోల్పోయి ఆమె నడి రోడ్డు మీద ఆమెను వివస్త్ర చేయబడి ఆమె గౌరవం కోల్పోయిందో ఆమెకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఆ కుటుంబానికి చట్టపరంగా న్యాయం చేయాలి. నిందితులను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, శిక్షించాలి, శిక్ష పడేలా చేయాలి. అది కాకుండా ఈ నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దుష్ట రాజకీయానికి తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ కూటమి ప్రభుత్వానికి, అంటే ఈ దుష్ట రాజకీయానికి, దుష్ట చేష్టలకి ఆయన వత్తాసు పలుకుతున్నారు. అలాగే మన కర్మ ఏమంటే మనకు హోంమంత్రి ఒక మహిళ, ఆమె మహిళ అయి ఉండి కూడా మహిళలకు రక్షణ కల్పించలేని పరిస్థితిలో ఆమె ఉన్నప్పుడు ఆమె ఎందుకు హోంమంత్రిగా మనకు ఉండాలి? ఖచ్చితంగా ఆమె రాజీనామా చేయాలి. ఇంతవరకు బాధిత మహిళలు ఒక్కరికి కూడా ఆమె న్యాయం చేయలేదు. ఆమె అధికారం చేపట్టి హోంమంత్రి అయిన తర్వాత అటువంటప్పుడు ఆమె ఎందుకు ఒక్క క్షణం కూడా ఆమె ఆ పదవిలో ఉండడానికి ఆమెకి అర్హత లేదు. ఆమె ఖచ్చితంగా రాజీనామా చేయాలని మేమంతా డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఇది ఒక్కటే కాదు,
ఈ ఒక్క గుంటూరు సంఘటనే కాదు, ప్రతి రోజు ప్రతి నిత్యం కావలిలో ఒక గిరిజన మహిళను కూడా ఎలా వివస్త్రం చేసి ఆమెను ఇబ్బంది పెట్టారో మనకందరికి తెలుసు. అలాగే బద్వేల్లో ఆ మహిళా ఎమ్మెల్యే, అక్కడ ఉన్నది కూడా మహిళా ఎమ్మెల్యేనే, ఆమె ప్రోత్సాహంతోనే ఒక మహిళ జాకెట్ చించే పరిస్థితి వచ్చింది అంటే ఆ ఎమ్మెల్యే ఖచ్చితంగా రాజీనామా చేయాలా వద్దా? ఇంకా ఆమెను కూడా ఆమె ప్రోద్బలం, కడప ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఈ ఘటన జరిగినా కూడా ఆమె పైన ఏ విధమైన చర్యలు లేవు, బాధిత కుటుంబానికి ఏ విధమైన న్యాయం జరగలేదు. అలాగే అసలు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి, 1, 2 అని కాదు. కోనేటి ఆదిమూలం గారు, ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయన లైంగిక వేధింపుల వీడియోలు బయటికి వచ్చాయి. అలాగే అరవ శ్రీధర్ గారు, ఆయన ఒక మహిళా ఉద్యోగిని లైంగికంగా లోపరుచుకొని ఎన్ని సంవత్సరాలు ఆమెను వేధించాడో మనకందరికి తెలుసు. ఏ విధమైన చర్యలు లేవు పవన్ కళ్యాణ్ గారి నుంచి జనసేన ఎమ్మెల్యే పైన. అలాగే ముచ్చుమర్రి గ్రామంలో ఒక అమ్మాయి ఆ అమ్మాయిని చంపేసి ఎక్కడేసారో కూడా తెలీదు, కాలువలో వేసారో, అమ్మాయిని ఏం చేశారో కూడా తెలీదు. అలాగే చిన్నారి జ్ఞానేశ్వరి 2 ఏళ్ల పాప తప్పిపోతే తునిలో ఆ అమ్మాయి గురించి ఇంతవరకు ఆచూకీ కూడా కనుక్కోలేకపోయారు. అలాగే హిందూపురంలో పట్టపగలు అత్తా కోడళ్ల మీద అత్యాచారం చేస్తే కూడా పట్టించుకునే దిక్కు లేదు. ఇవన్నీ చూస్తే అది మరీ ముఖ్యంగా ఇంకా మంత్రులు కూడా దీంట్లో దిగినారు. ఎట్లా అంటే గుమ్మడి సంధ్యారాణి, ఆమె ఒక మహిళా మంత్రి, ఆమె పిఏ, ఆమె కుమారుడు ఒక అమ్మాయిని ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి ఆమెను కూడా లైంగికంగా వేధింపులకు గురి చేస్తే కూడా ఎవరి నుంచి చర్యలు లేవు. అంటే పచ్చబిల్ల వేసుకుంటే చాలా, పచ్చబిల్ల వేసుకొని వస్తే వాళ్ళకి కుర్చీ వేయాలంట, వాళ్ళు చెప్పినట్టు వినాలంట. టీడీపీ నాయకులు కార్యకర్తలు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. కానీ మా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టులు గాని కార్యకర్తలు గాని ఏదైనా ఒక పోస్ట్ పెడితే ఇమ్మీడియట్ గా అర్ధరాత్రి అరెస్టులు, అలాగే కేసులు కట్టడం, వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు. అమ్మాయిలను, అసలు ముఖ్యంగా దళితులను, గిరిజనులను, మహిళలను, చిన్న పిల్లలను ఇంత అన్యాయంగా అరాచకంగా చేస్తుంటే చర్యలు లేవు. కానీ మా ప్రతిపక్షం నోరు లేస్తే మాత్రం ఇమ్మీడియట్ గా నోరు మూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కాదు, మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము, మన రాష్ట్రంలో మహిళలకి ఖచ్చితంగా న్యాయం జరగాలి. పోలీసు గడప తొక్కిన ప్రతి మహిళకు న్యాయం జరపాలి. అలాగే ఎఫ్ఐఆర్ కట్టే సమయము వాళ్ళు ఎంటర్ చేసింది, అలాగే ఏ విధమైన చర్యలు తీసుకున్నారో డిజిటలైజ్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు బాధిత కుటుంబాలకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మేమంతా డిమాండ్ చేస్తూ. నమస్కారం. ఈ రోజు ఆడవాళ్లకు రక్షణ లేకుండా అఘాయిత్యాలు, అరాచకాలు ఎక్కువైనాయి కాబట్టి మేము దాని మీద చాలా పోరాటం చేస్తున్నాము. అంతటా ఇవి ఎక్కడ చూసినా అన్ని జిల్లాలలో జరుగుతున్నాయి ఈ అఘాయిత్యాలు, అత్యాచారాలు. ఇవన్నీ ఒక దగ్గర కాదు, కొందరు చెప్పుకుంటున్నారు, కొందరు చెప్పలేకుంటున్నారు. చిన్న పిల్లల కాంచి ముసలోళ్ళ వరకు, పెద్దల మధ్య రకం వరకు అందరూ. కావున ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము అఘాయిత్యాలను పారదోలుతాం. మేము వైసీపీ గవర్నమెంట్ రావాలి అని, జగనన్న రావాలని కోరుకుంటున్నాం. మేము పోలీసు వాళ్ళు కూడా వ్యవస్థ సరిగా లేదు, కానీ ఎవరు చెప్పలేకపోతున్నారు ఇక్కడికి పోయి. దీని మీద హోంమంత్రి అనిత గారు ఏం స్పందించడం లేదు, ఆమె ఆడ మనిషే కదా. కాబట్టి ఇది జరగకుండా మేము ఎంత దూరమైనా పోరాటం చేస్తాం. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల పైన అయితేనేమి, చిన్నారుల పైన అయితేనేమి అఘాయిత్యాలు, ఘోరాలు ఎక్కువయ్యాయి. రోజుకి 70 to 80 కేసులు ఈ రోజు మహిళల పైన నమోదవుతున్నాయి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. పచ్చబిల్ల వేసుకుంటే చాలు, మేము ఏమైనా చేయొచ్చు, మమ్మల్ని ఆపే వాళ్ళు ఎవరు లేరు, పోలీసుల నుంచి మమ్మల్ని చంద్రబాబు నాయుడు రక్షిస్తారు, లోకేష్ బాబు రక్షిస్తారని ఈ రోజు నాయకులు, టీడీపీ నాయకులు ఎవరైతేనేమి మహిళల పైన దౌర్జన్యానికి దిగుతున్నారు. ఇది న్యాయమని మేము అడుగుతున్నాం. ఒక 3-4 రోజుల తర్వాత సోషల్ మీడియాలో దాని గురించి వస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేస్తే అప్పుడు పోలీసులు స్పందిస్తారు. అంటే ఈ రోజు ఒక మహిళ ఫిర్యాదుకి పోలీస్ స్టేషన్ లో విలువ లేదా అని మేము అడుగుతున్నాము. ఒక ముఖ్యమంత్రి ట్వీట్ చేస్తే కానీ పోలీసులు రెస్పాండ్ అవ్వరా? మహిళలకు రక్షణ లేదా? ఇవన్నీ చూస్తే మనకేం తెలుస్తుంది? మన రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో అనేది ఈ రోజు మనకు ప్రస్ఫుటంగా తెలుస్తుంది. అదే విధంగా ఎవరైతే మహిళలు ఫిర్యాదు చేశారో వాళ్ళ ఫిర్యాదుని కేవలం ఈ అధికార నాయకుల జోప్యంతో అది నొక్కి పెట్టాలని ఎవరైతే పోలీసులు చూస్తారో వాళ్ళ మీద కఠినంగా క్రిమినల్ కేసులు బనాయించాలని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మహిళలకు న్యాయం జరగాలి. మహిళలకు న్యాయం చెప్పినప్పుడు దేశం బాగుపడుతుంది. మేము విన్నవిస్తున్నాము ముఖ్యమంత్రి గారికి అయితేనేమి, అదేవిధంగా లోకేష్ గారికి అయితేనేమి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, హోమ్ మినిస్టర్ గారు అయితేనేమి, దీనిపైన రెస్పాండ్ అవ్వకుంటే మహిళలపై అఘాయిత్యాలని మీరు ఆపకుండా, దీనిపైన మహిళల ఫిర్యాదులకు స్పందించకుండా మేము చర్యలు అనేవి కఠినతరంగా ఉంటాయి. మేము
మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదే విధంగా మహిళలందరూ కూడా మిమ్మల్ని రోడ్డుకి ప్రశ్నిస్తాము. మిమ్మల్ని వెంటబడైనా కూడా మా మా మహిళల్ని మేము రక్షించుకోవడానికి ఎంతకైనా వెనుకాడమని తెలియజేస్తున్నాం. జై జగన్.